వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదన్నట్లుగా ఉంది ఆ నేత వ్యవహారం. ఎమ్మెల్యే అయింది తొలిసారే, అయినా ఆయన రాజకీయ వ్యూహాలు సీనియర్ నేతలకే వరుస షాకులు ఇచ్చేలా ఉన్నాయట. తన వారికి పదవులు ఇప్పించుకోవడంలో సక్సెస్ అవుతున్నారట ఆ ఎమ్మెల్యే. హైకమాండ్ వద్ద తన ఇమేజ్ నిరూపించుకుంటున్నారట. సీనియర్లు ఉన్న చోట తనదైన మార్క్ రాజకీయం చూపిస్తున్నారట. ఇప్పుడు ఆ నేత జిల్లా పార్టీలో హాట్ టాపిక్గా మారారట. ఇంతకీ ఎవరా నేత? జిల్లా అధ్యక్ష పదవి, కీలకమైన మార్కెట్ యార్డ్ పదవిని ఎలా దక్కించుకున్నారు? వాట్స్ ది స్టోరీ? పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని నియోజకవర్గం అది. ఎన్నికల్లో టికెట్ ఎంత అనూహ్యంగా దక్కించుకున్నారో ఎమ్మెల్యేగా గెలిచాక ప్రవీణ్ రాజకీయం సీనియర్లకు అంతే అంతుచిక్కని విధంగా మారుతోందట. అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారట ఎమ్మెల్యే ప్రవీణ్. తన వారికి పదవులు ఇప్పించుకోవడంలో సక్సెస్ అవుతున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు ప్రవీణ్ మద్దతుదారులకు వస్తున్న పదవులతో సీనియర్లు షాక్ అవుతున్నారట. పార్టీ అధినాయకత్వం తాజాగా ప్రకటించిన 2 పదవులే ఇప్పుడు ఈ చర్చకు కారణమవుతున్నాయి. పల్నాడు జిల్లా అధ్యక్ష పదవితో పాటు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పదవులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తన అనుచరులకు దక్కించుకున్నారు. ముఖ్యమైన ఈ 2 పదవుల భర్తీలో భాష్యంకు ప్రాధాన్యత దక్కడంపై ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా, ఏ నాయకుడి నోట చూసినా ఇదే చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ పార్టీలో సీనియర్లే. పల్నాడు జిల్లాలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, సీఎం చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారున్నారు. అయినా ఈ పదవుల కేటాయింపులో మాత్రం భాష్యం ప్రవీణ్ చెప్పిన వారికే దక్కాయి. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని సామాన్య కార్యకర్తగా ఉన్న అమరావతికి చెందిన ముస్లిం మైనారిటీ జానీ సైదాకు దక్కింది. జానీ తల్లి అమరావతి జడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో జానీపై అనేక కేసులు నమోదయ్యాయి. ఏకంగా 28 కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం ఎంతోమంది పోటీ పడ్డారు. ఆ పోటీలో జానీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అదే సమయంలో భాష్యం ప్రవీణ్ పల్నాడు జిల్లా అధ్యక్ష పదవిపై గురిపెట్టారు. తన అనుచరులకు ఇప్పించుకున్నారు. ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ను పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. అధికారంలోకి వచ్చిన 1.5 తర్వాత ఆయనను తొలగించాలన్న నిర్ణయం చేశారు. సీనియర్ నేతలు కొమ్మాలపాటినే కొనసాగించాలని చెప్పినా అధిష్టానం మాత్రం సుముఖంగా లేదన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భాష్యం రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మైనారిటీ కోటాలో జిల్లా అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తన నియోజకవర్గానికే చెందిన జానీకి ఆ పదవి కట్టబెట్టాలంటూ అధిష్టానం వద్ద తన మార్కులో చక్రం తిప్పారు. లోకేష్ శిష్యుడిగా పేరుగాంచిన భాష్యం ప్రవీణ్ వేసిన ఎత్తుగడ ఫలించింది. ఇదిలా ఉండగానే 1.5 గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం చాలామంది ప్రయత్నించారు. కానీ అధిష్టానం ఆ పదవి ఎవరికీ కేటాయించలేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పదవి తమకే దక్కుతుందని పలువురు నేతలు ఆశించారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలువురు ఓసీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలానికి చెందిన కుర్రా అప్పారావుని పదవి వరించింది. కుర్రా అప్పారావు కూడా భాష్యం ప్రవీణ్ ప్రధాన అనుచరుడిగానే ఉన్నారు. గతంలోనే చిలకలూరిపేట నుంచి భాష్యం ప్రవీణ్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు అప్పారావు పలు ప్రయత్నాలు చేశారు. అందుకు ప్రతిఫలంగా భాష్యం ప్రవీణ్ ఏకంగా కుర్రా అప్పారావుకు చైర్మన్ పదవి ఇప్పించారు. దీంతో 2 ముఖ్యమైన పదవుల్లో భాష్యం అనుచరులే కూర్చోవడంపై తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు. తాజా నియామకాలపైన పల్నాడు జిల్లా రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం కలిగిన నేతలు కొంత గుర్రుగానే ఉన్నారు. లోకేష్కు దగ్గరగా ఉండటంతోనే భాష్యం ప్రవీణ్ కోరుకున్న వారికి పదవులు వస్తున్నాయనే చర్చ సాగుతోంది.